హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హన్విక ఆదిత్య వ్లాగ్స్. ఈరోజు నేను జమ్మూలో మా ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయో చూపిస్తానండి. ఇక్కడ ఏంటంటే ఒక బ్లాక్కి 4 క్వార్టర్స్ ఉంటాయి. పైన 2 కింద 2. సో మందైతే పైన. ఇక్కడ ఇలా ఎంట్రన్స్ ఇది లోపలికి వచ్చేయండి. ఇలా లోపలికి వచ్చాక ఇది స్టార్టింగ్ హాల్ ఉంటుంది. ఇదేంటంటే ఈ క్వార్టర్స్ 2 BHK చాలా బాగుంటాయి. ఇక్కడ షూ స్టాండ్ ఉంది కదా, ఇది కూడా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఈ షూ స్టాండ్ ఏంటి ఎంట్రన్స్లో పెట్టుకున్నానని అనుకోకండి. స్టార్టింగ్లో నాకు తెలియక బాల్కనీలో పెట్టుకునేదాన్ని. అక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది ఒకసారి చెప్పెత్తుకెళ్ళిపోయింది. అప్పటి నుంచి లోపల పెట్టుకోవాల్సి వచ్చింది. అందరూ లోపల పెట్టుకుంటారట, నాకు తెలియక బయట పెట్టాను. ఇదైతే స్టార్టింగ్ హాల్ అని చెప్పాను కదా. ఇక్కడ ఈ చార్పై మంచం, నెక్స్ట్ ఆ చైర్స్ ఇవన్నీ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదైతే మొత్తం హాల్ ఓవరాల్ లుక్ అండి, ఒకసారి చూసేయండి. చాలా బాగుంటుంది. నేనైతే పెద్ద పెద్ద డెకరేషన్గా అలా ఏం పెట్టుకోలేదు, చాలా సింపుల్గా పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే హాల్ నుండి కొంచెం ముందుకు వస్తే ఒక లెట్రిన్, నెక్స్ట్ బాత్రూమ్ సపరేట్గా ఉంటుంది. బాత్రూమ్ లెట్రిన్ కూడా చూపించాలా అని అనుకోకండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఈ వీడియో తీసేటప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. అప్పుడు నార్మల్గా నా మెమరీ కోసం తీసుకున్న వీడియో ఇది, అందుకే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మనం ఈ వీడియో మన ఫోన్లో ఉందంటే ఎప్పటికైనా పోతుంది, ఫోన్ మార్చినప్పుడు, సిమ్ మార్చినప్పుడు అట్లా. అదే యూట్యూబ్లో అప్లోడ్ చేసామంటే మనకు మెమరీ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా, అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక బయట మాకు ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. లోపలికి వెళ్తే బాత్రూంలో ఒక మిర్రరు, ఇంకా ఒక గీజర్ ఇచ్చారు. ఈ జమ్మూలో ఏంటంటే నేను రాకముందు అనుకునేదాన్ని జమ్మూ కాశ్మీర్ అంటే చలి కదా, అక్కడ చలి మాత్రమే ఉంటుంది అనుకున్నాను. మొత్తం రాంగ్ అండి, అలా కాదు. ఏంటంటే చలి ఎంత ఉంటుందో ఎండ కూడా అంతే ఉంటుంది. సమ్మర్లో ఉండలేము. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూలరు, గీజరు, నెక్స్ట్ బ్లోవరు, ఈ 3 కంపల్సరీ అండి. అవి లేకుండా ఏ ఇల్లు ఉండదు అనుకోండి. ఇక్కడ ఈ బాత్రూమ్కి లెట్రిన్కి ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇదైతే స్టార్టింగ్ బెడ్రూము, ఫస్ట్ బెడ్రూము. ఈ చైర్స్, ఇవి చార్పై ఇవంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ మనం వేరే పోస్టింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగిచ్చేయాలన్నమాట. అవన్నీ మనకి లెక్క ఉంటుంది, అవి జమ చేసి వెళ్ళిపోవాలి. ఈ బీరువా చూసారా, దీనిలో మొత్తం మేము గ్రాసరీ స్టోర్ చూసుకునే వాళ్ళము. ఇది యాక్చువల్గా ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళము. ఎందుకంటే ఈ రూమ్ని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళం కాదు కదా, అప్పుడు మాకు పిల్లలు లేరు, మేమిద్దరమే కాబట్టి అంతగా యూజ్ చేసే వాళ్ళం కాదు. దేవుని మందిరం లాగా పెట్టుకునేదాన్ని. ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా, దానికి బాల్కనీ వస్తుంది, దీనికైతే బాల్కనీ రాదు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ ఈ బెడ్రూమ్లో ఏంటంటే బాల్కనీ ఉంటుంది కదా, అందుకే చాలా బాగుంటుంది. మా బాల్కనీ కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే ఎదురుగా పెద్ద పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో ఏంటంటే పిల్లలందరూ బాగా ఆడుతుంటారు. అక్కడ కూర్చొని అలా చూసుకునేదాన్ని. ఇక్కడ చూసారా, ఈ రూమ్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉండవు. మీకు పైన కనిపిస్తున్నాయా డబ్బాల్లాగా, అవి మాత్రమే ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదైనా సామాన్ తీసుకున్నప్పుడు వస్తువు, దానికి మళ్ళీ డబ్బాని జాగ్రత్తగా దాచిపెడతారు. ఎందుకంటే మళ్ళీ పోస్టింగ్ వెళ్ళేటప్పుడు దానిలో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోవాలి. ఇన్నిసార్లు జాగ్రత్త అని చెప్తున్నానంటే మీకు అర్థమైపోవాలి ఈ పాటికేని. అలా పోస్టింగ్ వెళ్ళేటప్పుడు మాకు అది ఇబ్బంది అవ్వకూడదు కదా, అందుకని. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ లాగా. ఇక్కడ చూసారా బాల్కనీ. ఆ రూమ్కి ఇంతకుముందు చూపించిన రూమ్కి అయితే బాల్కనీ లేదు, దీనికి మాత్రం బాల్కనీ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా క్వార్టర్స్లో, ఇక్కడనే జమ్మూలోనే కాదు ఎక్కడైనా సరే ఎలా ఉంటాయంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ టైల్స్ విరిగిపోవడం, లేదంటే డోర్స్ బాగాలేకపోవడం, బాత్రూమ్స్ బాగాలేకపోవడం అలా ఉంటాయి. కానీ మాకు లక్కీగా దొరికింది క్వార్టర్. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది క్వార్టరు. మా ఫ్రెండ్స్లో కల్లా అయితే మాది బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఈ బాల్కనీకి ఎదురుగా పార్కు. ఇక్కడ కూలర్ చూసారా, ప్రతి ఒక్కరి దగ్గర అలాంటి కూలర్సే ఉంటాయి. ఇక ఈ బెడ్రూము నుండి ఇలా వస్తే కిచెన్ అండి, చిన్న కిచెను. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇది మా కిచెన్, సింపుల్ కిచెన్. ఇక్కడ కూడా పెద్ద పెద్ద డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి, సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కిచెన్ సామాన్లు, ఇక్కడ మనం ఉన్నామంటే మనం ఏదైనా క్యాంటీన్ నుండి తెచ్చిన జామ్ బాటిల్స్ కానీ ఏదైనా అలా బాటిల్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఖాళీ అయిన తర్వాత దానిలో ఫిల్ చేసుకుంటుంటారు. చాలామంది ఇలాగే చేస్తారు. పోస్టింగ్ వెళ్ళేటప్పుడు అవన్నీ పడేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ యాస్టీజ్
చాలా తక్కువ సామాన్లతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. దానిలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మనం నార్త్‌లో సెటిల్ అవ్వలేము కదా! ఎప్పుడైనా మన ఆంధ్ర, మన తెలంగాణకొచ్చి సెటిల్ అవ్వాల్సిందే కదా! అందుకని ఎవరు ఎక్కువ సామాను పెట్టుకోరు. వెజిటబుల్స్ ఏంటి బయట పెట్టుకున్నానని అనుకోకండి. మేమిద్దరమే ఉండేసరికి ఎలాంటివి మేము తీసుకోలేదు. ఫ్రిడ్జ్, నెక్స్ట్ వాషింగ్ మిషన్ అలాంటివి ఏమి తీసుకోలేదు. అందుకని అలా పెట్టుకున్నాను. ఒక చిన్న టోకరీ పెట్టుకొని ఆనియన్స్, పొటాటో అలా వేసుకొని పెట్టుకునేదాన్ని. ఇంతకీ ఈ వీడియో మీకెలా అనిపించింది? ఇది చూసాక మీకేమైనా మెమరీ గుర్తొచ్చిందా? నాకు కమెంట్ చేయండి. జమ్మూలో ఎంతమందున్నారు? లేదంటే ఎవరు పోస్టింగ్‌కెళ్తున్నారో నాకు కమెంట్ చేయండి. తప్పకుండా తప్పకుండా కమెంట్ చేయండి. మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఒక స్మైల్ లాగా నాకొక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే నా ఛానల్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హన్విక ఆదిత్య వ్లాగ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.